మ్యూజిక్ ఎవరన్నా మాస్ జాతరకి బీమ్స్ టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ చేశాడు. టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి చిత్రాలు ఇంకో దానికి మ్యాడ్ తనగా మ్యాడ్ స్క్వేర్ రెండు తను చేశాడు. టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్. కానీ అతను కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతను నమస్కారం సార్ అంటాడు. ఏంటో ఒరే ఇది చెప్పడం మాంటరా బాబు అంటాను నేను. అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటాడు, విచిత్రంగా ఉంటాడు. ఒక చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ ఈజ్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు తను. వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు ఒక రోజు ఇక్కడ పార్క్ లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యా. సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే తిడుతున్నాడా? కాదు మైక్ లో లాయ్ 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 అరుస్తున్నాడు సార్. వెళ్ళేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా. అటు ఇటు చూసుకున్నాను నేను, మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లుంటది బీమ్స్ తోని అనుకున్నాను. కాబట్టి మంచి మాకు నంబర్ ఇచ్చాడు. నా ప్రజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాండంగా మంచి మీకు దానికి చాలా బాగా ఇచ్చాడు. నా ధమాకాలో చాలా ఇష్టం అది. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే ఇందాక భాను చెప్తున్నాడు, చూసాడు. నేను రేపు చూస్తున్నా. అవునా? అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్ కి పిలిచాను. ధమాకాకి చేసి చూసే పిలిచాను నేను. మాకు తమన్ మాతోనేగా స్టార్ట్ అయ్యాడు. అంతేగా. నాకు చాలా ఇష్టం కిక్ పాటలు. సూపర్ ఆల్బమ్, కిక్ ఆల్బమ్ మొత్తం. నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు, కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి. అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సాంగ్స్ సూపరే. చాట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ బల్బు ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది మాకు. మళ్ళీ నెక్స్ట్ చేయాలి. చాలా గ్యాప్ వచ్చింది.